ఈరోజు మనం ఆవకాయ బిర్యానీ చేసుకుంటున్నాం. దానికి ముందుగా పాన్ పెట్టుకొని వాటర్ పోసుకొని దాంట్లో మసాలా దినుసులు వేసుకోవాలన్నా చెక్క, లవంగ, బిర్యానీ ఆకు, యాలకులు, అలాగే సరిపడా ఉప్పు, కొంచెం ఆయిల్, కొద్దిగా పుదీనా. ఆయిల్ ఎందుకంటే అన్నం సపరేట్గా విడివిడిగా ఉండటానికి ఆయిల్ వేసిన, అంటే రెల్లలుగా. బిర్యానీ కోసం ముందుగా ఒక అరగంట సేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్. ఇప్పుడు బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలా. అలాగే ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు అండ్ పచ్చిమిర్చి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కారం, అలాగే కొద్దిగా ఉప్పు, కొంచెం పసుపు, మంచిగా ఫ్రై అవ్వాలా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయినాయి కదా, ఇప్పుడు మనం ఆవకాయ వేసుకుందాం. ఆవకాయ ఇప్పుడు కొంచెం పెరుగు, ఇది మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి, అలాగే కొంచెం కొత్తిమీర, పుదీనా, మంచిగా దగ్గరికి వచ్చేలాగా లోపు నీళ్లు తెరులుతున్నాయి. దీంట్లో రైస్ యాడ్ చేసుకుందాం. నీళ్లు తెరులుతున్నాయి. ఇప్పుడు మనం బాస్మతి బియ్యం యాడ్ చేసుకుందాం. ఇది ఒక 70% కుక్ అవ్వాలా. రైస్ కుక్ అయిపోయింది. ఇదిగో ఇలా అవ్వాలన్నా. దీన్ని ఇప్పుడు ఆవకాయలో వేసుకుందాం. లేయర్ వేసుకోవాలా. ఇలా వేసుకోవాలా. ఇప్పుడు దీని మీద కొంచెం వేయించిన ఉల్లిపాయలు, కొంచెం పుదీనాకు, అలాగే కొద్దిగా కొత్తిమీర, ఫైనల్గా కొంచెం నెయ్యి. ఇది ఒక 3 minutes మగ్గనిద్దాం. ఆవకాయ బిర్యానీ రెడీ అయిపోయింది. ఆహా, స్మెల్ భలే వస్తుంది చూడండి. ఆవకాయ బిర్యానీ, దానికి కాంబినేషన్ పెరుగు రైతా. ఓకే, లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఆవకాయ బిర్యానీ.